అబ్బా, ఆ స్వామీజీ ఎవరో చెప్పండి. బాలానంద స్వామి అని చాలా మహిమలున్న స్వామి. ఆ బాలానంద స్వామి ఎక్కడుంటారు? నీ ఎదురుగానే ఉన్నాడు. అంటే నేనే బాలా, సర్వము తెలిసిన జ్ఞానిని, సమస్తం కక్కించగల బాలుని, స్వామిని. మీరా? నిజం చెప్పండి. నేను సత్యమే పలుకుచుంటిని బాలా. అంటే స్వామీజీ లేడు. మరి నిమ్మకాయ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? నా తలకాయలోంచి పుట్టుకొచ్చింది. రోడ్డు పక్కన కొన్నాను. మరి పసుపు, కుంకుమ, దారు? అవి మాత్రం దొరకవా? స్వామీజీ పేరు చెప్పి భయపెట్టి మా అమ్మతోనూ మనోజ్ గారితోనూ నిజం చెప్పించాలని ఇలా చేశాను. అమ్మ నా మొగుడోయ్, ఈ నిమ్మకాయతో పని జరుగుతుందంటారా? కావాలంటే చూడు. మనోజ్ గారు చిన్నప్పటి నుంచి మహా పిరికోడు. అసలు ఇప్పటికే వాడికి బాగా తడిసిపోయి ఉంటుంది. చూస్తుండు, వాడే బయటపడతాడు. అయ్యో, అమ్మను కూడా చూడకుండా నిమ్మకాయలు చూపించి భయపెట్టిస్తున్నాడే. సరాసరి ఏదేదో జరుగుతుందని భయపెడుతున్నాడే. అయ్యో, ఎంత కర్మ పట్టిందిరా భగవంతుడా. చిచి, నీ వల్లేరా నాకు ఈ సమస్యలన్నీ. ఎందుకన్నా ఇలా తయారయ్యావు? అయ్యో అమ్మా, ఏంటమ్మా అలా అయిపోయావేంటి? నువ్వేంటి అలా అయిపోతున్నావు? నీకు కూడా నాలాగే జరుగుతున్నట్టుందిరా. అవునమ్మా. అయ్యో అయ్యో, వాడు చెప్పింది నిజమైపోయిందమ్మా. రేపొద్దున వీళ్ళందరికీ మన బాగా చూపించాలమ్మా. అయ్యో, అందరూ కలిసి మనల్ని చంపేస్తారమ్మా. ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి? మనకి ఇలా జరగాల్సిందే. నాకు బతకాలని లేదు, చచ్చిపోవాలనుంది. నేను చచ్చిపోతాను. ఏమైంది? ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు ఇలా అరుస్తున్నారు? అమ్మా రోహిణి, మమ్మల్ని చూడమ్మా. మాకు వాడు చెప్పినట్టే జరుగుతుంది. మాకు భయం వేస్తుంది రోహిణి. ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు రోహిణి. అరవకండి, ముందు సైలెంట్ గా ఉండండి. అదేంటమ్మా అలా అంటావ్? వాడి మొహంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది కదా. అమ్మ కూడా వాడు అన్నట్టుగానే జరుగుతుంది కదా రోహిణి. మేము బాధపడతాం, నువ్వు ఇలా చెప్తున్నావు కదా. అదేమీ లేదు. పచ్చ కామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు మీరిద్దరూ ఒకరిని చూసి ఒకరు అలా ఫీల్ అవుతున్నారంతే. నిజంగానే మా ఎదురికి ఏం కాలేదా? కాలేదని చెప్తున్నాను కదా అత్తయ్య. ఒకసారి కావాలంటే మీరు అద్దంలో చూసుకోండి. బానే ఉన్నాను. అమ్మయ్యా, అయ్యో, ఆ బాలుగాడు చెప్పినట్టే నిజంగా జరిగిపోయిందేమోనని చాలా భయపడ్డాను రోహిణి. నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకు మీరిద్దరూ అంత లోతుగా ఆలోచిస్తున్నారు? మీకేం కాలేదు, ధైర్యంగా ఉండండి. మీరెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. అంతేనంటావా? అంతే అత్తయ్య.